మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ లడ్డు యాక్షన్ 66,000 రూపాయలకు కమ్మవీధి వాసి కమ్మవీధి తరపున 66,000 రూపాయలకు కుత్తా బాలాజీ గారు పండారు. ఈ రోజు మదనపల్లి పట్టణంలో కమ్మవీధిలో వినాయక చవితి ఊరేగింపు కార్యక్రమము. ఈ వినాయక చవితి మదనపల్లి పట్టణంలో ప్రసిద్ధాత్మకగా అయినది. ఈ వినాయక చవితి అనేది 51 సంవత్సరము మునుపు నుంచి కమ్మవీధిలో చిన్న విగ్రహము పెట్టి ఆ రోజుట్లో మాకు 9 సంవత్సరాలు అయితే ఈరోజు ఒక్కొరు వ్యాపారం మీద దాని మీద దీని మీద ఎవరు అయితే వినాయక చవితి వీధిలో చేసినారో మదనపల్లి పట్టణంలోనే మొదటిసారి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ వీధిలో 2 అడుగుల విగ్రహం నుంచి 22 అడుగుల విగ్రహం వరకు ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి ఏటా లడ్డు యాక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఈ రోజు ఇంత అద్భుతంగా వినాయక చవితి జరుగుతూ ఉందంటే ఆ రోజు మేము చిన్న పిల్లలు ఒకతనైతే బెంగళూరు వాసి మురళి అనే ఆయన మమ్మల్ని అందరినీ కూడా స్ఫూర్తిదాయకం చేసి నన్ను కొనుకుంట్ల చలపతి, రామదాస్ చౌదరి, సునీల్, శివ, సురేష్, బోయపాటి రవి, గోపాల్ రెడ్డి, గుర్రం భాస్కర్ నాయుడు, చలపతి నాయుడు, రాటకొండ మధుబాబు, ఈ వీధిలో కృష్ణమూర్తి, ముఖ్యంగా మిత్రులు ఒకరు లేరు ఈ రోజు కీర్తి శేషులు హరి, అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇంతకు దాని తర్వాత వారసులుగా ఈ రోజు రెడ్డి శేఖర్ అతను ఈ రోజు ఎంఈఓగా ఉన్నాడు. ఎవరైతే వినాయక చవితి చేస్తున్నామో భగవంతుని దయ వల్ల అందరూ కూడా ఐక్యమత్యంతో ఆ భగవంతుడు వినాయకుడు మాకందరికీ కూడా ఈ వీధిలో ఉండే వాళ్ళకు ఈ ఊర్లో ఉండే వాళ్ళకి అందరికీ కూడా చల్లగా చూస్తూ ఉన్నాడు. అయితే చాలా మంది పేరు చెప్పలేకపోతున్నాను. అందరూ కూడా ఈ రోజు యువత రాణా గారు అయితేనే వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ప్రతి ఒక్కరూ తేజ గాని ప్రవీణ్ గాని అందరూ కూడా పేర్లు అయితే చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఈ వీధిలో వినాయక చవితి ఊరేగింపుకు మదనపల్లి పట్టణంలో ఉండే అందరూ కూడా వీధి అందరూ ఇక్కడికి వచ్చి ఘనంగా నిర్వహిస్తారు. కాబట్టి ఈ వినాయకుడు ఐక్యమత్యంతో ముస్లిం మైనారిటీలు కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ మేము అందరూ కలిసి ఈడ కుల మతాలకు తేడా లేకుండా జరుపుకుంటున్నాం. ఇది అందరినీ కూడా మదనపల్లి వాసులను ఈ రాష్ట్రంలో అందరూ కూడా చల్లగా చూడాలా. ఈ రోజు మంచి ప్రభుత్వం వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కాబట్టి వినాయకులను వేడుకుంటున్నాం. లడ్డు యాక్షన్ లో చాలా మంది వచ్చినారు. రామచంద్ర నాయుడు గారు వచ్చినారు, సంగం శ్రీనివాసులు పాల్గొన్నాడు, నాగరాజు గారు పాల్గొన్నారు. ముఖ్యంగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ వినాయక చవితికి కమ్మవీధికి ఇక్కడ పుట్టిన వ్యక్తులు ఈ దీనికి దాతలై హనుమాన్యము, విజయభాస్కర్ చౌదరి, ద్వారకనాథ్ గారు ఇద్దరు కూడా దీనికి సహకరించి దీనికి ముందుకు తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి ఎవరు ఈ ఆటంకం కలగకుండా దేవుణ్ణి జల్దిలో కలిపేంత వరకు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సుమన్ టీవీ వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కమ్మవీధిలో 51 సంవత్సరాల ముందు నుంచి వినాయక చవితి అనే పండుగను చాలా అంగరంగ వైభవంగా జరపబడతా ఉంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో పెట్టక ముందే కమ్మవీధిలో వినాయక చవితి అనే పండుగను అంగరంగ వైభవంగా స్టార్ట్ చేయడం జరిగింది. మా పెద్దలు రామదాస్ చౌదరి గారు, నాదెండ్ల విద్యాన్న గారు మొదలగు పెద్దలందరూ కలుసుకొని ఆ రోజు మా చలపతి బాబాయి ఇలాంటి వాళ్ళందరూ కలుసుకొని
వినాయక చవితి అనే పండగను, అంటే హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే వినాయక చవితి అనే పండగను కమ్మ వీధిలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు కమ్మ వీధిలో జరగబడతా ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు కమ్మ వీధి విగ్రహం ముందు వెళ్తా ఉంటే మొత్తం ఊర్లో ఉండే విగ్రహాలన్నీ కమ్మ వీధి విగ్రహం వెంట వచ్చేటివి. స్థానిక బాకావాణి తోపులో అప్పుడు గత 20 ఏళ్ళు 30 ఏళ్ల ముందు స్థానిక బాకావాణి తోపులు అన్ని విగ్రహాలు ఒక్క చోటికి చేరి అంగరంగ వైభవంగా జరపబడుతుంది. ఇప్పుడు ఊరు చాలా పెద్దదైపోవడం వల్ల ఎక్కడ విగ్రహాలు అక్కడే నిమజ్జనం జరుగుతా ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని చెప్పిందును ఎక్కడ విగ్రహాలు అక్కడే నిమజ్జనం జరుగుతుంది. అట్లే ఆ పరంపరను కొనసాగిస్తూ ఇప్పుడున్న పిల్లలంతా యూత్ అంతా కలుసుకొని మా రవి బావ, రెడ్డి, ఇట్లా హేమంత్, వెంకటేష్ ఇట్లాంటి వాళ్ళంతా కలుసుకొని, శ్రీధర, మధుబాబు ఇలాంటి వాళ్ళంతా కలుసుకొని ఈ రోజుటి వరకు కూడా చాలా గొప్పగా చాలా వైభవంగా ఊరేగింపుతో కమ్మ వీధి ఊరేగింపు ఎట్లా ఉంటుందంటే ఇదొక జాతరలాగా ఉంటుందన్నమాట. జాతరలాగా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైతే గొప్ప గొప్ప జాతరలు జరుగుతాయో దాన్ని తలపించే విధంగా ఈ జాతర ఉంటుంది. దరిదాపు 1000 మంది పలకలు, నృత్యాలు, పిల్లంగాయ కట్లు ఇలాంటి సాంప్రదాయమైన వాళ్ళందరినీ పిలిపించుకొని ఇక్కడ చాలా గొప్ప జాతరగా జరుగుతా ఉంది. ఇప్పుడు దరిదాపు 2 విగ్రహాలను పెట్టడం జరిగింది. కమ్మ వీధిలో 2 విగ్రహాలను పెట్టడం జరిగింది. ఈ విగ్రహాలను అత్యంత వైభవంగా ఊరేగింపుగా జరపడం జరుగుతా ఉంది. దీనికంతటికి మూల కారణము మన మిడ్స్ కాలేజీ విజయభాస్కర్ చౌదరి గారు అనేక విధాలుగా మమ్మల్ని ప్రోత్సహించి దానికి తగ్గ ఆర్థిక సహాయం కూడా ఆయన గొప్పగా ప్రతి ఒక్క సంవత్సరం చేయుచున్నారు. కాబట్టి మిడ్స్ కాలేజీ వారి సౌజన్యంతో ఈ రోజుకి వినాయక చవితిని ఇంకా రాబోయే రోజుల్లో కూడా వినాయక చవితిని వైభవంగా తెలియజేసుకుంటామని కోరుకుంటున్నాము. ఆ వినాయకుని దీవెనలు ఈ కమ్మ వీధి మీద, ఊరి ప్రజల మీద ఉండాలని, ఆ దేవుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆ వినాయకుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. కమ్మ వీధిలో వినాయక చవితి జరుపుతున్నాము. మా పెద్దలు విజయభాస్కర్ చౌదరి గారు, రామదాస్ చౌదరి గారు, నాదెండ్ల విద్యాసాగర్ గారు, ఎంసీ ప్రసాద్ గారు, గోపాల్ రెడ్డి అన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో, బాబాయ్ చలతి బాబాయ్ ఆధ్వర్యం, వీరందరి ఆధ్వర్యంలో వినాయక చవితి జరుపుతున్నాము. అప్పటి నుంచి మేము చిన్నపిల్లలు అప్పటి నుంచి మాకు అందరూ సహకరిస్తూ ఈ రోజు మా హ్యాండ్ అవుట్ చేసినారు. మేము మా తర్వాత హ్యాండ్ అవుట్ చేసినాము. మిడ్స్ కాలేజీ వారి సౌజన్యంతో కమ్మ వీధి వినాయక చవితి జరుపుతున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికీ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ జాతర ఊరేగింపు ఘనంగా జరగాలని కోరుకుంటూ జై తెలుగుదేశం. మదనపల్లి కమ్మ వీధి వారి ఆధ్వర్యంలో జరుగు ఈ ఘనంగా వినాయక చవితి మొదట హైదరాబాద్ కన్నా మొదట మన ఈ మదనపల్లి కమ్మ వీధిలో వినాయక చవితి జరుగుతుంది. ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది మా పెద్దలు నాదెల్ల విజయభాస్కర్ చౌదరి గారి ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ ఆయన చాలా బాగా ప్రోత్సహించి ప్రతి సంవత్సరం మా దగ్గర వినాయక చవితి ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి ఆయన మమ్మల్ని ఎంతో మా వీధి యూత్ అందరినీ ఆయన ప్రోత్సాహంతో మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చి మేము అన్ని విధాలా ఇది ఇంత ఘనంగా విజయం చేయడానికి ఆయన ఎంతో మాకు సౌజన్యంతో ఆయన సహకరిస్తాడు. కాబట్టి ప్లస్ మా పెద్దలు ఒకప్పటి నుంచి ఒక 50 ఏళ్ళు దాటింది ఈ వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి కారకులు మొదటిగా దీన్ని మొదలు పెట్టిన వారు కె మురళి అనే అతను, నాదెళ్ల విద్యాసాగర్ గారు, రామదాస్ చౌదరి గారు మరియు చలత్తి బాబాయ్, బోయపాటి రవిప్రసాద్ ఇలా అందరూ మా పెద్దలు దీన్ని చేసినారు. దాని తర్వాత తాళ్ళగిరి మా బావ గారు మరియు మా యూత్ బోయపాటి ఇప్పుడు ప్రస్తుతం నేను బోయపాటి రానా అనే నేను మరియు బోయపాటి ప్రవీణ్, ఎల్లిశెట్టి నాగేంద్ర బాబు, తేజ, రాటకొండ తేజ మరియు యూత్ పప్పి, సాయి, బాలాజీ వీళ్ళందరూ ఇప్పుడు ఎంతో కష్టపడి ఈ వినాయక చవితి ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు 23 రోజుల తర్వాత ఈ రోజు ఆదివారం 29వ తారీఖు అంగరంగ వైభవంగా కమ్మ వీధిలో వినాయక చవితి ఊరేగింపు ఈ రోజు నిర్వహించబడింది. దాదాపు 500 మంది కళాకారులు ఇక్కడ ఉంటారు. మదనపల్లిలో ఉండే అన్ని గ్రామాల నుండి ఇక్కడికి వచ్చి ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ ఈ రోజు నిమజ్జనం నిర్వహిస్తున్నాము.